నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ విషయానికి వస్తే అర్థం అయ్యి కనెక్ట్గా ఉంది కదా, దాని గురించి క్లారిటీ ఇచ్చేస్తానండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ మీకు చెప్పేస్తాను. ట్రావెలింగ్ వ్లాగ్స్, ఫెస్టివల్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్, పూజా వ్లాగ్స్, ఎగ్జామ్ ఫుడ్ రెసిపీస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. మీకు ఏ కేటగిరీ నచ్చితే అవన్నీ చూసేసి ఒకవేళ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మనం వీడియోకి అయితే వచ్చేద్దాం. ఇది గచ్చిబౌలిలో ఉందండి. థాయిలాండ్ అని చెప్పాను కదా, హైదరాబాద్లో థాయిలాండ్ చూసారని పెట్టాను కదా, అదే కాకుండా థాయిలాండ్లో వస్తువులే కాకుండా ఇక్కడ ఒక 5-6 రకాల దేశాలు ఉన్నాయండి. వాటిల్లో దొరికే వస్తువులన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్టివల్. ఈ ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్ అండి. ఇది ఇయర్లీ వన్స్ పెడతారట, మాకు ఇప్పుడే తెలిసింది. స్టార్టింగ్లో అయితే ఇలా ఉన్నాయి. ఇవన్నీ పాలరాతితో చేశారంటండి. ఇవన్నీ ఒకటేంటి, ఎన్నో రకాల వస్తువులు అయితే ఉన్నాయండి ఇక్కడ. అవన్నీ చూసేద్దాం రండి. మరి పెయింటింగ్స్, అదే కాకుండా రకరకాల డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను. ఇదిగోండి, ఇవి పాలరాతితో చేశారు. ఇవి కూడా స్టోన్ అంట. మొత్తం చాలా బాగున్నాయి కదా. ఇదిగోండి బుద్ధుడి విగ్రహం. ఇవన్నీ అక్కడక్కడ దేశాల్లో దొరికేవన్నీ. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇవి కూడా పాలరాతివి. ఇవన్నీ ఫ్లవర్ వాజ్ లాగా సైడ్కి హాల్లో పెట్టుకుంటారు కదా. ఇదిగోండి స్పా ఆయిల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ వేరే చోట ఉన్నాయి. ఇవి స్నాక్స్. చాలా ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇదైతే ఒకటి పెట్టారు. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది సైజు కూడా పెద్దగా ఉంది. ఆయిల్ వేసుకోవచ్చట. నేనైతే ఇది కొంచెం చూశాను ఎలా ఉంటుందని. జొన్న రొట్టెలు కూడా వస్తాయని చెప్పాడు, కానీ జొన్న రొట్టెలు మనకైతే చూపించట్లేదండి వాడు. చూపించేది మామూలుగా చపాతీ ఏమైనా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అవి చిన్న సైజు మేడం, చూడండి నేను అడిగాను, అవి చిన్న సైజు, ఇది పెద్ద సైజు. ఆయిల్ వేస్తే చుట్టూ ఇట్లా బ్లాక్గా అయిపోతుంది కదా, అలా అవ్వదండి, చాలా బాగుంటుందని చెప్తున్నాడు. జొన్నపిండి అయితే మా దగ్గర లేదండి, అది కూడా వస్తుందన్నాడు. ఏమో ఒకసారి చూద్దాం అనుకున్నాం, కానీ ఏమో మళ్ళీ రాకపోతే రిస్క్ చేయడం ఎందుకు అన్నట్టుగా వచ్చేసామండి. హీట్ అనేది మేనేజ్ చేయొచ్చంటండి. వెజిటేబుల్స్ కూడా వస్తాయట, అవన్నీ కూడా పెట్టాడు. అప్పడాలు కూడా వచ్చాయి. అలా ముడుచుకుపోయినట్టుంది కదండి పక్కకి, అది అప్పడాలు కూడా వచ్చాయి. పొంగడం అయితే పొంగుతుంది, అంత రిస్క్ అయితే చేయలేదండి. 3000 చేంజ్ అలా చెప్పాడు. మసాజర్ అంటండి ఇది. దానికి కుర్చీకి ఫిక్స్ చేసుకొని చేసుకోవచ్చు అన్నారు. కాసేపు అయితే కూర్చున్నారు. ఇక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అంట కరెంటుతో. డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. శారీస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఈ రో అంతా ఇదే ఉంది. డ్రెస్ మెటీరియల్స్ అక్కడ వాళ్ళు వేసుకునేవాళ్ళు, ఆ దేశంలో ఏమేమి వేసుకుంటారు అవన్నీ. ఇవేవో గేమ్స్ అట. ఆ మిల్కీ అయితే కాసేపు ఆడుకుంది, ఇలా క్యాచ్ చేయొచ్చట. అవి ఏ దేశాల్లో ఏమేమి దొరుకుతాయి అవన్నీ బోర్డులు పెట్టారండి పైనంతా. ఇవన్నీ ఇదిగోండి కూంబ్ అంట ఇది. ఇదిగోండి ఇది ఒక షాపు. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అని చెప్పాను కదా, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉందండి, కొంచెం వాయిస్ వస్తే ఏమనుకోకండి. ఇదిగోండి మ్యాంగో డ్రై చేసి పెట్టారట. ఆప్రికాడో చాలా ఉన్నాయి. టేస్ట్ అయితే బాగున్నాయి, కాస్ట్ కూడా బాగానే ఉన్నాయి. మేము కూడా కొన్ని తెచ్చుకున్నాము.
డ్రెస్ మెటీరియల్ 1 పీస్ వచ్చి అదే మొత్తం సెట్ వచ్చి 999 అంటండి. అక్కడ పెట్టారు. ఇదిగోండి, ఇవి కూడా శారీస్ మెటీరియల్. ఇవన్నీ ఏమంతా అక్కడ ట్రై చేయలేదండి, అంత రిస్క్ తీసుకోలేదు. డ్రై ఫ్రూట్స్, ఇవి అక్కడ దొరికే హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఇవి కూడా ఉన్నాయి. బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ దొరకవు కదా, కాస్ట్ అయితే బాగానే ఉందండి. మినిమం 500 తక్కువ లేవు. చిన్న బ్యాగులు కూడా 300, 200 తక్కువ లేవు. 300 ఉన్నాయి, 200 కూడా లేవు. ఇదేదో ఇలాచీ టీ అట. ఈ పక్కన కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సాఫ్రాన్ ఇలాచీ టీ అంటే ఈయన ఒకటి తాగారు. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ తర్వాత అయితే ఆకలి అయితే వేయలేదండి. ఇదిగోండి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి ఉన్నాయండి. ఇటు సైడు సాఫ్రాన్ టీ అన్నారు కదా, అది వెయిట్ లాస్కి అయితే తాగుతారట. తర్వాత తెలిసింది మాకు. ఇంకా తాగారు కదా, ఆ రోజైతే చాలాసేపు ఆకలేదు. ఇది చైనీస్ వాళ్ళ సైడు అమ్ముతారు. ఇదిగోండి, ఇవన్నీ చాలా బాగుంది. ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాను నేనైతే. నా కలర్ ఆ కలర్ అంతా మ్యాచ్ అయిపోయింది. ఇదిగోండి, ఆయిల్స్ అట. పెయిన్కి, ఎటువంటి పెయిన్కి ఏంటి అన్నట్టు అన్నీ రాశారు. కాస్ట్ అయితే బాగానే ఉన్నాయండి. కొన్ని బెటరే, కొనచ్చు. అటు సైడ్ దొరుకుతాయి కాబట్టి కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తారండి. మళ్ళీ కొంచెం వెరైటీగా ఉన్నవన్నీ నేను కూడా కొనుక్కున్నాను మా పిల్లలకి. మేమైతే కొనుక్కున్నాం. ఎంతైనా ఆడపిల్లలం కదా, ఏది కనిపిస్తే అది కొనేసుకోవడం. మ్యాక్సిమం కంట్రోల్ చేయగలిగాను, కానీ బాగానే బిల్ అయితే అయిందండి. ఇదిగోండి, బ్యాంకాక్లో దొరికేవంట ఇవన్నీ. ఇదిగోండి, పైన పేర్లన్నీ రాశారు కదా. ఫ్లవర్ వాజులు, ఫ్లవర్స్ అటు సైడ్ దొరికేవన్నీ అంటండి, ఆర్టిఫిషియల్వి. ఇదిగోండి, ఇవన్నీ ఇలా ఉన్నాయి. బ్యాగ్స్ కూడా ఉన్నాయి. కొన్నింటికి రేట్స్ అయితే అలా పెట్టారు. ఇంకా డైరెక్ట్ చూసుకొని ఇష్టమైతే తీసుకొని డబ్బులు ఇచ్చేయడమే. ఇదిగోండి, ఇవైతే చాలా బాగున్నాయి. బొమ్మలు అవి చాలా క్యూట్గా చిన్న చిన్నగా ఉన్నాయి. హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, బ్యాగ్స్. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వెరైటీ ఉంటుంది కదా. ఇలాంటివన్నీ ఒకసారి చూస్తే ఎంతో బాగుంటుంది. మన దేశంలోనే కాదు, వేరే దేశాల్లో ఏమేమి ఉంటాయి, మన ఎలా వాడతారన్న విషయం కూడా మనకు తెలుస్తుందండి. ఇదిగోండి, ఈ బొమ్మలు అవన్నీ చాలా బాగున్నాయి. ఫ్లవర్ వాజులు, ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. హ్యాంగింగ్స్, క్లిప్స్. హ్యాంగింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని వాటికి పెయింటింగ్ వేస్తున్నారు. ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి. ఇదిగోండి, రాధాకృష్ణులది చాలా బాగున్నాయి పెయింటింగ్స్. బుద్ధుడు, ఇదిగోండి ఒకసారి చూడండి. బుద్ధుడి సైడు పెయింటింగ్ అయితే వేస్తున్నారు. చాలా బాగున్నాయి ఇవన్నీ.
ఫర్నిచర్ కూడా చాలా ఉందండి ఇటు సైడు. మ్యాట్రసెస్ కూడా ఉన్నాయి. ఇంకా మా మిల్కి అన్ని చోట్లకి వెళ్ళడం, ఎక్కి కూర్చోవడం, కాసేపు అమ్మ కాలు నొప్పులు అని చెప్పడం. 1 అవర్లో వెళ్దాం అనుకున్నామండి, వచ్చేద్దాం అనుకున్నాం. చూసి 2 అవర్స్ పట్టేసింది మ్యాక్సిమం. ఇదిగోండి ఇలా ఉన్నాయి. టేబుల్స్ అవన్నీ ఉన్నాయి. సోఫా కవర్స్ టైప్ ఉన్నాయి కూడా. ఇవేవో బాగున్నాయని చూశారు. మామూలుగా బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాటికి వీల్స్ పెట్టారండి. వెరైటీస్ ఉంటాయట. ఇది కూడా బాగానే చెప్పారు. రేట్ అయితే అంత గుర్తులేదు, 1000 పైన చెప్పినట్టున్నారు. అన్నీ వాళ్ళు ఇస్తారట, అవన్నీ తయారు చేసుకొని ఆడుకోవచ్చు. ఇప్పటికే మా పిల్ల దగ్గర ఉన్నవన్నీ పాడు చేసేసింది. ఇక మళ్ళీ కొత్తవి కానీ మళ్ళీ పాడు చేసేసి. ఇదిగోండి ఇది ఒకటి ఉంది, ఇది బాగుంది చూడడానికి, సెట్ లాగా. మ్యాట్ అట ఇది. మన నార్మల్ మ్యాట్కి ఏదో వేసి కుట్టారు, కొంచెం పరుపులాగా మెత్తగా ఉంది. ఇదిగోండి ఇవి కూడా ఉన్నాయి. ఇటు సైడ్ కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. లెదర్ బ్యాగ్ టైపు. ట్రావెలింగ్ బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ల్యాంప్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది ఒక వెరైటీ ఉన్నాయి ఇటు సైడ్ అయితే. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఫేమస్ కదండి. ఈ ల్యాంపులు అయితే చాలా బాగున్నాయి. ఈ సోఫా సెట్స్ ఇవన్నీ. అదిగోండి సోఫా సెట్స్ అవన్నీ 50% ఆఫ్ అట ఫర్నిచర్ మీద. ఇదిగోండి ఇవి కూడా. ఇవి కూడా ఫ్లవర్ వాజెస్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ మెటల్తో చేశారు. ఇవి కూడా పెయింటింగ్స్ మెటల్ మీద. ఇది ఒక వెరైటీ. ఇది మసాజ్ చైర్ అట, కూర్చుంటే అదే మసాజ్ చేసేస్తుందంట. జిమ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇదిగోండి ఇవి కూడా బొమ్మలు. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. కాస్ట్ అయితే ఏం అడగలేదండి. ఇవన్నీ ఒకసారి అయితే చూసాము. బుద్ధుడు అయితే చాలా ఉన్నాయి విగ్రహాలు అవన్నీ. ఇదిగోండి పెయింటింగ్స్ అయితే చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. 3D పెయింటింగ్ అనుకుంటా ఇది చూపిస్తున్నా. మొత్తం చూసారు కదా, 6 దేశాలకు సంబంధించినవి అయితే ఉన్నాయండి. చైనా, థాయిలాండ్, బంగ్లాదేశ్ అవన్నీ. మేము మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ మధ్యలో అంతా బాగుందని చెప్పి కొంచెం క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశానండి. ఇది గచ్చిబౌలిలో ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు అంత ఐడియా లేదండి. నా వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. మీకు కానీ యూస్ఫుల్ అయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం.